ఎవరైనా ఒక అమ్మాయి ఎంత స్ట్రాంగ్ అయినా ఉండొచ్చు. అండ్ స్ట్రాంగ్ ఉండేదానికన్నా ఒక కామెంట్ వస్తుంది ఏంటంటే, అమ్మాయిలు మూడీ అయిపోతారు, మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి. ఉమ్, ఆ, వాళ్ళు వాళ్ళ మూడ్ ఎట్లా ఉంటుందో వి కాంట్ డిసైడెడ్ ఆర్ సెల్ఫ్ అని చెప్పి. అంటే ఏ అమ్మాయి అయినా సరే, ఎంతో స్ట్రాంగ్ అయినా సరే, అది బాసీ లేడీ అయినా సరే, బట్ అది ఒకే ఒక పర్సన్ దగ్గర తన ఎమోషనల్స్ని, తన ఎమోషన్స్ని, తన క్రేజియస్ట్ థింగ్ని, తన అలగడంని, తన అంటే తనలో ఉన్న ఒక సెన్సిటివ్ పార్ట్ని అన్నీ కూడా ఆ పర్సన్ ముందు తను రిప్రజెంట్ చేసింది, ప్రొజెక్ట్ చేసింది అంటే ఆ పర్సన్ని అంత స్పెషల్గా ఫీల్ అవుతుంది అని చెప్పి అర్థం. ఎందుకంటే అందరి ముందు అందరి దగ్గర స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండేవాళ్ళు, స్ట్రాంగ్గా ఉన్నామని చూపించేవాళ్ళు వాళ్ళ క్రేజియస్ట్ థింగ్ని ఎప్పుడూ చూపించరు. క్రేజీ పార్ట్ అంటే వాళ్ళు అలగడము, వాళ్ళు ఊరికే ఏడవడము, వాళ్ళు చిన్న విషయానికి హర్ట్ అవ్వడం, ఇవన్నీ అందరి ముందు చూపించరు. ఆ పర్సన్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ అన్న దగ్గరే నువ్వు నాకు టైం ఇవ్వలేదు, నువ్వు నాకు మాట్లాడలేదు, వాళ్ళలో ఉన్న డిఫరెంట్ చంద్రముఖి లాంటి మూడ్ స్వింగ్స్ అన్నీ చూపిస్తున్నారు అంటే డెఫినెట్గా ఆపోజిట్ పర్సన్ అంటే చాలా ఇష్టం అని అర్థం, చాలా స్పెషల్ అని అర్థం అది. కానీ ఆపోజిట్ పర్సన్ని సతాయించినట్టు, ఇరిటేట్ చేస్తున్నట్టు అనేది కానే కాదు. ఎందుకోసం అంటే ఇరిటేట్ చేయట్లేదు వాళ్ళు. వాళ్ళు ఉన్న క్రేజియస్ పార్ట్ని నీ ముందు చూపిస్తున్నారు, ప్రొజెక్ట్ చేస్తున్నారు. దాన్ని ఇరిటేషన్గా నువ్వు తీసుకోకు. దాన్ని నువ్వు ఎప్పుడైతే లవబుల్గా, కేరింగ్గా నువ్వు తీసుకుంటావో, ఎఫెక్షనేట్గా తీసుకుంటావో చాలా బాగుంటుంది అది.